ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఈరోజు మనము మిల్క్ పౌడర్తో గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇవైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక ప్లేట్ కానీ మిక్సింగ్ బౌల్ కానీ తీసుకొని ఒక స్ట్రైనర్లో 1/2 కప్ మిల్క్ పౌడరు అలాగే 1 టేబుల్ స్పూను మైదా పిండి వేసుకోవాలి. అండ్ చిటికెడు వంట సోడా కూడా వేసుకొని ఈ మూడింటిని మనము ఇలా జల్లించుకోవాలి. దీనివల్ల ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అవుతాయన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూను నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత ఈ నెయ్యి మొత్తం కూడా మనము పిండికి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం గులాబ్ జామున్ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ టోటల్గా 2.5 టేబుల్ స్పూన్ మిల్క్ అవసరం పడతాయి. మనము జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది, నీడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనకి కలుపుకునేటప్పుడు కూడా గట్టిగా లేకుండా ఇలా కొంచెం స్టిక్కీగా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు షుగర్ సిరప్ కోసము మనం ఒక ప్యాన్లో 1 కప్ షుగరు 1 కప్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. అండ్ దీంట్లోకి ఫ్లేవర్ కోసము ఇలాచీ కానీ సాఫ్రాన్ కానీ వేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే ఇవి స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది అండ్ మనకి బబుల్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇలా బబుల్స్ స్టార్ట్ అయిపోయినప్పుడు మనము సిరప్ అనేది ఇలా చెక్ చేసుకున్నట్టయితే మనకి స్టిక్కీగా తగులుతుంది. అప్పుడు మనకి సిరప్ రెడీ అయిపోయినట్టు. దీంట్లోకి లెమన్ జ్యూస్ ఒక 5 to 6 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ ఫ్రై చేసుకోవడానికి మనము ఒక కడాయి కానీ లేదంటే ఫ్రైయింగ్ ప్యాన్ కానీ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అండ్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నట్టయితే ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. మీరు కంప్లీట్గా నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనము నైస్గా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈక్వల్ సైజులో డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా ఈక్వల్ సైజులో మనము డివైడ్ చేసుకున్న తర్వాత మనము బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఈ బాల్స్ అనేవి మనకి స్మూత్గా ఉండాలి, పైన క్రాక్స్ ఏవి లేకుండా. అప్పుడే మనకి జామున్స్ అనేవి నీట్గా వస్తాయన్నమాట, పైన పగుళ్ళు ఏమీ లేకుండా. సో చూస్తున్నారు కదా, ఇలాగే ఈ బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా మనం చిన్న స్మాల్ బాల్ ఆయిల్లో వేసినట్టయితే అది స్లోగా పైకి వస్తుంది. అప్పుడు మనకి ఆయిల్ రెడీగా ఉన్నట్టు. అలా మనము ఈ బాల్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ జామున్స్ అన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా స్పూన్తో మనము ఆయిల్ని మూవ్ చేసినట్టయితే జామున్స్ అనేవి ఈవెన్గా కలర్ వస్తాయన్నమాట ఫ్రై అయ్యేటప్పుడు. సో చూస్తున్నారు కదా, మనకి జామున్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని ఇప్పుడు షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. అండ్ మనం జామున్స్ వేసే టైంకి షుగర్ సిరప్ కూడా వేడిగా ఉండాలన్నమాట. సో అదొకటి చూసుకోవాలి. మీకు అలా లేనట్టయితే స్టవ్ ఆన్ చేసి మనకి కొంచెం వేడయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 1 అవర్ వదిలేసేయాలి. 1 అవర్ తర్వాత మూత తీసి చూసినట్టయితే మనకి గులాబ్ జామున్స్ అన్నీ కూడా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని సైజ్ కూడా ఇంక్రీజ్ అయి ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ గులాబ్ జామున్స్ అయితే చాలా యమ్మీగా కనిపిస్తున్నాయి. అండ్ కనిపించడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసము అలాగే హెల్దీ రెసిపీస్ కోసం సంధ్య సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.